మొత్తం సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరకు ముందే పెళ్ళైంది. అప్సరకు పెళ్ళైనప్పటి దృశ్యాలు, ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అప్సర తన భర్తతో దిగిన ఫోటోలు, పెళ్లినాటి ఫోటోలను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంతేకాదు వివాహానికి సంబంధించి వాళ్ళ బంధువులతో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఫోటోగ్రాఫ్స్లో. అయితే అప్సరకు ముందే పెళ్ళైంది, కానీ భర్తతో విభేదాల కారణంగా ఆమె భర్త నుంచి దూరంగా ఉంటుంది, పుట్టింట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో పూజారి సాయికృష్ణ దగ్గరకు జాతకం చూపించుకోవడానికి వెళ్ళింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వాళ్ళ ఇంటికి, అప్సర్ ఇంటికి సాయికృష్ణ వస్తూ ఉండే, వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తూ ఉండేవారు, గోశాలకు వెళ్తూ ఉండేవారు, అలాగే ఇతర ప్రదేశాలకు కూడా వెళుతూ ఉండేవారు. ఈ నేపథ్యం వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. అయితే సాయికృష్ణ చెప్తున్న దాని ప్రకారం అప్సర ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి సంబంధించిన ఫోటోలు బయట పెడతాను అని అనింది. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలు బయట పెడతానని బెదిరించడంతో అప్సరను చంపేశాను అని సాయికృష్ణ చెప్తున్నాడు. ఏది ఏమైనా ఒకవేళ నిజంగా బెదిరింపులు ఉంటే పోలీసుల సహకారం తీసుకోవచ్చు, చట్టపరమైన సహకారం తీసుకోవచ్చు, కానీ చంపడం అనేది ఏదైనా కూడా నేరం. నిజంగా ఆమె బెదిరించిందా లేదా అన్నది కూడా రూఢి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బెదిరించిందా లేదా అనేది వాళ్ళ వాట్సాప్ చాట్లోనే కనిపిస్తుంటాయి. అయితే అప్సరకు ముందు పెళ్ళయింది అనే విషయం మాత్రం వాస్తవం. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే అప్సర్ బెదిరించిందా లేదా, సాయికృష్ణ ఎందుకు చంపాడు అనేది, సాయికృష్ణ చెప్తున్న మాటలో వాస్తవం ఉందా లేదా అనేది కూడా రూఢి కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా అప్సర బెదిరించిందని సాయికృష్ణ చంపినా సాయికృష్ణ అయితే మాత్రం కేసు నుంచి తప్పించుకోలేడు. ఒకవేళ దాని ప్రభావం కొద్ది మేర తగ్గే అవకాశం ఉంటుందేమో, కానీ ఒకవేళ యావజ్జీవం పడేటటువంటి సందర్భంలో ఒక 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంటుందేమో కొన్ని సందర్భాల్లో, కానీ ఇక్కడ మొత్తం కేసు నుంచి అయితే మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. ఒక్కొక్కసారి యావజ్జీవం కూడా పడే అవకాశాలు కూడా చాలా సందర్భాల్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సాయికృష్ణ ఒక ప్రీ ప్లాన్డ్, ఆమెను చంపడానికి కొన్ని రోజుల ముందు రెక్కీ చేశాడు. నెట్లో దాన్ని ఎలా చంపాలి అనే దాని గురించి సెర్చ్ చేశాడు. ఆ తర్వాత తీసుకువెళ్ళాడు అక్కడికి. ఇదంతా ఒక దృశ్యం సినిమాలో లాగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఏం చేస్తాడో, ఒక ప్రొఫెషనల్ హంతకుడు ఏం చేస్తాడో ఆ విధంగా ఇక్కడ సాయికృష్ణ ప్రవర్తించాడు, ఆమెను చంపేశాడు. కాబట్టి ఇప్పుడు సాయికృష్ణ ఎన్నన్నా చెప్పొచ్చు గాక, వాటికి సంబంధించి ఏదో కొద్దిగా ఆధారాలు దొరకొచ్చు గాక, కానీ సాయికృష్ణ చంపాడు అన్న దాని పోలీసులు సాయికృష్ణ ఇప్పుడు అదే కన్ఫెస్ చేశాడు కూడా. సాయికృష్ణ చెప్తేనే డెడ్ బాడీని ఎక్కడుంది, మృతదేహం ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయగలిగారు. కాబట్టి ఇక్కడ దాదాపు సాక్ష్యాధారాలన్నీ పోలీసుల దగ్గర ఉన్నట్టే. సో ఈ నేపథ్యంలో సాయికృష్ణ తీసుకొస్తున్నటువంటి వాదన కేసుకి కొంచెం దాని ఇంటెన్సిటీ తగ్గడానికి అవకాశం ఉంటుందేమో, కానీ కేసు నుంచి అయితే మాత్రం సాయికృష్ణ బయటపడే అవకాశం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడం అనేది ఖచ్చితంగా అది ఎప్పటికీ నేరమే. సాయికృష్ణ ఆమెను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు, పక్కా ప్రణాళిక ప్రకారం సాయికృష్ణ చంపేశాడు. ఇప్పుడు మళ్ళీ అప్సరకు సంబంధించి ఆమె వివాహానికి సంబంధించిన ఫోటోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని సాయికృష్ణ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మా వాడిపైన ఒత్తిడి తీసుకొచ్చింది, బ్లాక్మెయిల్ చేశారు, వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు అనే విషయం గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాయికృష్ణ అప్సరను చంపడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పించుకోలేని నేరమే. చూద్దాం ఈ కేసులో ఇంకా రాబోయే రోజులు ఏం జరుగుతుంది, విచారణ ముందుకు వెళ్లే కొద్దీ కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం.